ओम जय की जय। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण अंडी अंदरिकी ओम विष्णु पादाय कृष्ण प्रस्थाय శ్రీమతి దుర్గా స్వామి నారాయణ శ్రీ ఈ రోజు మనం కర్మ కాన్సెప్ట్ లో 4వ అధ్యాయం నుండి 41వ శ్లోకం చూద్దామండి. 4.41 శ్లోకం అండి. योग संन्यस्त कर्माणं ज्ञान संचिन्न संशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय। योग संन्यस्त कर्माणं ज्ञान संचिन्न संशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय। భావము కర్మఫలములన్నింటినీ త్యజించి భక్తి యోగమునందు వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములు నశించి ఉన్నవాడు వాస్తవముగా ఆత్మయందే స్థితుడైనట్టివాడు. ఓ ధనంజయ, ఆ విధముగా అతడు కర్మ ఫలములచే బంధితుడు కాడు. కర్మ ఫలములన్నింటినీ త్యజించి భక్తి యోగమునందు వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములు నశించి ఉన్నవాడు వాస్తవముగా ఆత్మయందే స్థితుడైనట్టివాడు. ఓ ధనంజయ, ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధితుడు కాడు. భాష్యము. దేవదేవుడైన శ్రీకృష్ణునిచే తెలుపబడిన రీతిగా భగవద్గీత ఉపదేశమును అనుసరించువాడు దివ్య జ్ఞానము ద్వారా సర్వ సంశయముల నుండి విముక్తుడగును. సంపూర్ణ కృష్ణ భక్తి భావనలో భగవానుని అంశరూపమున అతడు ఆత్మజ్ఞానమునందు స్థితిని పొందిన వాడే అగును. అందుచే అతడు నిస్సందేహముగా కర్మబంధమునకు అతీతుడై ఉండును. ఈ రోజు శ్లోకంలో అండి మనం గత కొద్ది రోజులుగా మనం కర్మ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజు శ్లోకంలో ఏంటంటే ఎలాగ కర్మ నుంచి అంటే ఈ ఎప్పుడు మనం కర్మ ఫలముల నుంచి మనం ఎప్పుడు బంధితులు కాకుండా ఉంటాము అనే దాని గురించి చెప్తున్నారు అనమాట. బంధితులు అవ్వకూడదు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటి, ఒకవేళ మనం చేసే కర్మల వల్ల మనం బంధితులం అయితే కర్మ బంధనాల్లో చిక్కుంటే ప్రాబ్లం ఏమవుతుంది, మళ్ళీ మనకి సఫరింగ్స్ ఇవన్నీ తప్పవు అన్నమాట. ఎందుకంటే మన ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక దేహాన్ని తీసుకుని ఉన్నన్నాళ్ళు కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తప్పవు. కంపల్సరీ మనం ఏదో ఒక రకంగా ఒకసారి సంతోషము, సుఖము, దుఃఖము ఇదే నడుస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఏం చెప్తున్నారంటే మనం ఈ కర్మ బంధనాల్లో చిక్కుకొని ఉండకూడదు. ఇప్పుడు మనం మంచి చేసినా ప్రాబ్లమే ఈ భౌతిక ప్రపంచంలో, చెడు చేసినా ప్రాబ్లమే. ఎందుకంటే మంచి చేసినా సరే దాన్ని ఎంజాయ్ చేయడానికి రావాలి. తర్వాత మళ్ళీ అది కంప్లీట్ అయిపోతుంది. మనం చేసిన క్షీణే పుణ్యం మధ్యలో కలుగుతుంది. మనం చేసిన మంచంతా క్లియర్ అయిపోతుంది. పుణ్యం అంతా తగ్గిపోతుంది. మళ్ళీ రావాలి. ఇలా మనం ఈ సైకిల్‌లో నడవడం అనేది మనకి చాలా కష్టం కాబట్టి, అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. కర్మ ఫలములచే బంధితులు కాకుండా ఉండాలి అన్నట్టు. ఎలాగ కర్మ ఫలాల్లో మనం బంధితులం కాకుండా ఉంటాము అనంటే, దానికి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారండి, మనం భక్తి యోగాన్ని పాటించాలి. భక్తి యోగాన్ని పాటించడం వల్ల మనకి దివ్య జ్ఞానం వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి చాలా మంది మనం అంటే మన స్టార్టింగ్‌లో అన్నమాట. ఈ భక్తి జీవితంలో వచ్చిన కొత్తలో మనకి చాలా మందికి డౌట్ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ మన శిక్షా పేపర్స్ అవి రాసేటప్పుడు మనకి డౌట్ వస్తుంది. కొంతమంది అంటే అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు కదండీ! మరి చదువుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి గురు మహారాజ్ నుంచి లేకపోతే వాళ్ళకి అదే ఎవరైనా గురువుని ఆశ్రయించడానికి అవ్వదా? ఈ క్వెషన్ పేపర్స్ అన్నీ ఏంటి భక్తి జీవితంలో?
ఎందుకు మనం ఈ క్వెషన్స్ అన్ని రాయాలి? చదువుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రాయలేరు కదా! అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అని మనకి ఇలాంటి రకరకాల డౌట్స్ వస్తాయన్నమాట. అంటే ఈ కృష్ణ చైతన్యం అనేది ఓన్లీ చదువుకున్న వాళ్ళకి మాత్రమేనా? చదువులేని వాళ్ళకి అవ్వదా? ఇలా అన్నమాట. మనకి ఇలా రకరకాలుగా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి చక్కగా అన్నిటికి ఆన్సర్స్ దొరుకుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఓన్లీ చదువుకి సంబంధం లేదు. ఎవరైనా ఇప్పుడు మనకి ఎందుకు శిక్షా పేపర్స్ అని అదంతా ఎందుకు మనకి ఒక సిస్టమ్ అనేది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? ఈ భక్తి వృక్ష క్లాసెస్ అని, తర్వాత ముందేమో మంజరి క్లాస్ అటెండ్ అవ్వాలని, ఎందుకు ఒక సిస్టమాటిక్‌గా ఎందుకు పెట్టారు అనంటే, ఇప్పుడు మనం స్కూల్‌కెళ్ళినప్పుడు మనకొక డిసిప్లిన్ అనేది ఉండాలి. అప్పుడే మనం ప్రాపర్‌గా దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అలా లెవెల్స్‌ని బట్టి మనకిచ్చుకుంటూ వచ్చారనమాట. అప్పుడేమవుతుందంటే, మనం ఇప్పుడు స్కూల్‌లో గూడా అంతే కదండీ! ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయ్యాక సెకండ్ క్లాస్‌కెళ్తారు. అంతేగాని నేను డైరెక్ట్‌గా నేను ఫిఫ్త్ క్లాస్‌లో నాకు అడ్మిషన్ కావాలి అంటే, నాకు ఏబీసీడీలు రాయడం రాదు, ఆలు రాయడం రాదు. ఎలాగ నేను ఫిఫ్త్ క్లాస్ బుక్స్ చదివేస్తాను? అవ్వదు కాబట్టి ఎలా అయితే ఒక పద్ధతి ప్రకారం ఇచ్చారో, ఇది కూడా అంతే అన్నమాట. అంటే చదువుకున్న వాళ్ళెవ్వరూ కూడా స్కిప్ అవ్వకుండా ఒక పద్ధతి చదువుకున్నంత మాత్రాన ఏ రకంగా మనం భక్తిలో ప్రోగ్రెస్ అవ్వచ్చు అనేది చాలా మందికి మనలో తెలీదండి భక్తి జీవితంలోకి రాకముందు. ఏదో మామూలుగా ఇంట్లో పూజలు చేస్తాము, అవన్నీ చేసుకుంటాం. కానీ ఎలాగా ఈ కృష్ణ చైతన్యాన్ని ఎలా ఫాలో అవ్వాలనేది మనకు తెలీదు. ఎంత మనం డిగ్రీలు చేసినా, పీహెచ్‌డీలు చేసినా మనకవన్నీ అర్థం కావనమాట. ఎప్పుడైతే ఒక భక్తుల దగ్గరకొచ్చి, భక్తుల సాంగత్యంలో ఉండి, వాళ్ళు ఒక సిస్టమ్‌ని మన గురువులు ఇచ్చిన సిస్టమ్‌ని, మన గురు పరంపర నుంచి వచ్చిన సిస్టమ్‌ని మనం ఫాలో అవుతూ ఉంటే, చక్కగా మనం అన్ని శాస్త్రాలన్నిటిని అధ్యయనం చేస్తాం. ఒక డిసిప్లిన్ అన్నమాట అది. అయితే చదువుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే, ఇప్పుడు మనం చదువుకోలేకపోయినా సరే, రోజు క్లాసులు వింటూ ఉంటారు కదండీ! రాయలేకపోవచ్చు. కానీ వాళ్ళు ఓరల్‌గా క్వెషన్స్ అడుగుతారనమాట. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం ఈ శిక్షా పేపర్స్ అవి మనం రాయలేకపోయినా కొంతమంది ఏమవుతుందంటే రోజు క్లాసులు వినడం వల్ల జ్ఞానం అనేది సంపాదించుకుంటారు. కదండీ! ఎవరికీ ఒకసారి ఎవరికీ అర్థం ఎంత చదువుకోకపోయినా ఒకసారి అర్థం కాదు, 2 సార్లు అర్థం కాదు, 3 సార్లు అర్థం కాదు. పదే పదే వింటున్నారనుకోండి క్లాసులవి ఏమవుతుందండి ఆ సిన్సియారిటీని భగవంతుడు చూస్తాడనమాట. చదువుకోకపోయినా సరే, ఎంత సిన్సియర్‌గా వీళ్ళకి భక్తి చేయాలనుంది, ఎంత నేర్చుకోవాలనుంది, ఎంత భగవంతుడికి ప్రేమతో చక్కగా సేవ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఇవన్నీ మ్యాటర్ అవుతాయన్నమాట. అప్పుడేమవుతుందంటే చదువుకోకపోయినా సరే, ఈ విషయాలన్నీ భగవద్గీతలో ఇచ్చిన విషయాలు తెలుస్తాయి. భగవంతుడి పట్ల బాండేజ్ ఉంటుంది. భగవంతుడి పట్ల ప్రేమ డెవలప్ చేసుకుంటారు. ఇవన్నీ జరుగుతాయి. అంటే ఇప్పుడు మనకి చదువుకి, దానికి సంబంధం లేదనమాట. చదువుకోకపోయినా సరే మనం భక్తి చేయొచ్చు. కదండీ! అది మనకి చాలా సార్లు మనం చూస్తూ ఉండుంటాము. మన చుట్టుపక్కల ఉన్న డివోటీస్ వాళ్ళందరిని చూసినప్పుడు కొంతమందికి ఆ సిన్సియారిటీ అనేది ఇంపార్టెంట్. నేర్చుకోవాలి. భగవంతుడిని ఇష్టపడాలి అని ఆ క్లాసులు వాళ్ళు మనకి ఏ లాంగ్వేజ్‌లో అయితే మనకి బాగా వస్తుందో, ఆ లాంగ్వేజ్‌లో క్లాసులు వినాలి. ఆ లాంగ్వేజ్‌లో మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే మన జ్ఞానం అనేది కంప్లీట్‌గా ఎన్నో లేయర్స్‌తో కవర్ అయిపోయిందనమాట. ఎన్నో జన్మల్లో మనం చేసిన పాపాల వల్ల తర్వాత మనలో ఉండే అనర్థాల వల్ల ఏమైందంటే మొత్తం అంతా కవర్ అయిపోయింది. ఆ కవర్ అయిపోయిన దాన్ని మళ్ళీ బయటికి తీయాలి అంటే ఎక్కువ మనం సాధన అనేది చేయాలన్నమాట. సాధన చేస్తే ఏమవుతుందండి చదువుకోకపోయినా సరే భగవంతుడి కృప వలన మనకి ఆ జ్ఞానం అనేది వస్తుంది. అయితే ఇక్కడ చెప్తున్న దివ్య జ్ఞానం వేరు, మనం భౌతిక ప్రపంచంలో మనం చూసే జ్ఞానం వేరనమాట. కొంతమంది పెద్ద స్కాలర్స్ ఉంటారు. కానీ భగవంతుడి గురించి వాళ్ళ నాలెడ్జ్ నిల్ అన్నమాట. ఎందుకలాగా అంటే మన భౌతిక పరంగా చదువుకున్న చదువులకి, ఇక్కడ భగవద్గీతలో మనం నేర్చుకుంటున్న దానికి సంబంధం లేదు. ఆ భౌతిక జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుందంటే చదవడానికి. ఏదో అక్కడున్న లెటర్స్, వర్డ్స్ అవి చదవడానికి, ఆ సెంటెన్స్‌లు చదవడానికి మనకి హెల్ప్ అవుతుందేమో కానీ, అది పెద్ద స్కాలర్ నేను సాంస్క్రిట్‌లో స్కాలర్‌ని, భగవద్గీతలో ప్రతి శ్లోకం నేను చదివేస్తాను, నేర్చేసుకుంటాను అంటే, మేబీ బట్టి కొట్టొచ్చనమాట. బై హార్ట్ చేసేసి చూడకుండా వాళ్ళు శ్లోకాలవి టకటక నేర్చేసుకోవచ్చు. కానీ ఇంటర్నల్ మీనింగ్ అనేది అర్థం కావడానికి భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. భక్తి లేకపోతే భగవంతుడికి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం అనేది మనకి అసలు తెలిసే అవకాశమే లేదన్నమాట. ఆ! అలా ఇంకా ఇక్కడ ఈ శ్లోకంలో మెయిన్‌గా ఏం చెప్తున్నారంటే భక్తి యోగమునందు వర్తించుచు
దివ్య జ్ఞానముచే సందేహములు నశించి ఉన్నవాడు. ఇప్పుడు మనకి స్టార్టింగ్‌లో భక్తి చేయక ముందు అంటే ఈ కృష్ణ చైతన్య మార్గంలోకి రాకముందు మనలో చాలా మందికి ఎన్నో రకాల క్వెషన్స్ ఉండేవి కదండీ! ఎందుకు ఆహ్, ఇప్పుడు నేను రీసెంట్‌గా ఒక అమ్మాయి ఆహ్, ఒక అమ్మాయన్నమాట. అమ్మాయికి బహుశా ఒక 20-23 ఇయర్స్ ఉన్న అమ్మాయి. అమ్మాయి ఏం చెప్తుందంటే, అమ్మాయి అప్పటికి ఇంకా అంటే భక్తిలో ఇప్పుడు చేస్తుందనుకోండి. భక్తిలోకి రాకముందు ఆ అమ్మాయికి ఎలాంటి డౌట్స్ ఉండేవంట. ఆ అమ్మాయి నార్త్ నుంచి. అయితే ఆ అమ్మాయికేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా స్లీవ్‌లెస్‌లు వేసుకోవడం అంటే కొంచెం డ్రెస్సింగ్ అది సరిగ్గా లేకుండా అలాగా ఉండే ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఉండేవాళ్ళనమాట. బీటెక్‌కొచ్చేసరికి బాయ్ ఫ్రెండ్స్ అది ఇది ఇంటర్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ అవి ఇవి అన్నీ ఉండేవన్నమాట. అయితే ఈ అమ్మాయికి అంటే పూర్వ జన్మలో మనం చేసుకున్న భక్తి జీవితం వల్ల ఏంటంటే భగవంతుడు ఎప్పుడు మనకి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా, ఒక షీల్డ్ లాగా ఉంటారన్నమాట భగవంతుడెప్పుడు. అయితే నాకు ఆ అమ్మాయి చెప్తుంటే నాకలాగే అనిపిచ్చింది. ఆ అమ్మాయి ఏమంటుందంటే, నేను భక్తిలోకి అంటే ఈ కృష్ణ చైతన్య మార్గంలోకి రాకముందు మా ఫ్రెండ్స్ అందరూ పార్టీలని చెప్పేసి బాయ్స్‌తో తిరగడము, తర్వాత ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఆ అమ్మాయికి ఎలా అనిపిచ్చేదంట, ఓకే. ఇలా చెయ్యాలేమో, ఇలాగే ఉండాలేమో, ఇదా లైఫ్ మరి అందరూ ఎందుకలా లేరు? మన పేరెంట్స్ ఎందుకలా లేరు? ఆ ముందు వాళ్ళు ఎందుకలా లేరు? ఇప్పుడు ఇది ట్రెండ్ ఇది నిజంగా భగవంతుడు క్రియేట్ చేసిందా? ఇలాగే ఫాలో అవ్వాలా? కన్‌ఫ్యూజన్ అన్నమాట. కాకపోతే ఏంటంటే, ఆ అమ్మాయి ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు చేశారు కదా! అని ఈ అమ్మాయి చేయలేదు. ఇంట్లో రెస్ట్రిక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ అమ్మాయి లిమిట్‌లో ఉండేదన్నమాట. తర్వాత ఆ అమ్మాయి చెప్తుంది, నిజంగా ఈ భక్తిలోకొచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది మాతాజీ ఎంతగా భగవంతుడు నన్ను ప్రొటెక్ట్ చేసాడో, లేకపోతే ఈరోజు నా ఈరోజు నేను కూడా వాళ్ళలాగే ఉండేదాన్ని. వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఈ అమ్మాయికి ఫోను చేసి చెప్పిందంట. ఏమని? ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లయిపోయింది. వేరే బయట కూడా వేరే అబ్బాయి పాత బాయ్ ఫ్రెండ్ కాలేజ్‌లో ఉన్న బాయ్ ఫ్రెండ్‌ని ఇంకా కంటిన్యూ చేస్తుందంట. మాతాజీ నా పరిస్థితి ఏమైపోయి ఉండేదో నేను నిజంగా భగవంతుడు మనకి ఆ ప్రొటెక్షన్ అనేది మనకు ముందు నుంచే ఇస్తున్నాడన్నమాట. మనకు ఆ బుద్ధి అన్నీ మనకిచ్చాడు కాబట్టి, ఈరోజు మనం ఎలాంటి తప్పులు చేయకుండా ఇక్కడ కూర్చొని అందరం ఇలాగే ఈ క్లాసులు వినడము, భగవద్గీత గురించి తెలుసుకోవడము, భాగవతం చదవడము, లేకపోతే ఏమై ఉండేదండి ప్రభుపాదుల వారు లేకపోతే మనం కూడా ఏం చేసి ఉండేవాళ్ళమో. మనం మనం ఈరోజు చేస్తున్నాం కాబట్టి మనం గ్రేట్ అయిపోయామేమో కానీ, ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేదండి చెప్పలేమనమాట. అందరిలాగే మనం కూడా ఇంట్లో ఉన్న మనకున్న ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మనలో చాలా మందికి కొంతమందికి పెద్ద ప్రాబ్లమ్స్, కొంతమందికి చిన్న ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్‌కి మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకొని ఉండేవాళ్ళమో కదండీ! మన పిల్లల్ని మనం ఎలా పెంచి ఉండేవాళ్ళమో, ఈరోజు మనం ఇదంతా ఏంటంటే మనకి భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది రైట్, ఇది రాంగ్, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్పేసి ప్రతి స్టెప్‌లో గూడా భగవంతుడు గైడెన్స్ అనేది ఉంది. ఎందుకంటే మనం భగవంతుడిని ఆశ్రయించున్నాము. ఆయన ఆయన్ని పట్టుకొని ఉన్నాం కాబట్టి మనకాయన ఏం చేస్తున్నారండి ప్రతి స్టెప్‌లో గైడెన్స్ ఇస్తున్నారు. కొంత గైడెన్స్ మనకి ఇంటర్నల్‌గా వస్తూ ఉంటుంది. చేసేటప్పుడు ఇది తప్పు, నువ్వు చేయొద్దు. వేరే వాళ్ళు ఎన్నో అన్నమాట. అంటే ఓన్లీ ఈ రిలేషన్స్ అలాంటివే కాకుండా వేరే వాళ్ళతో మనం డీల్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదండీ! ఇంతకుముందు మనం ఎలా ఆలోచించేవాళ్ళం. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే తిరిగి రిటర్న్ ఇవ్వాలి అని ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు భగవంతుడి ఆశ్రయంలోకొచ్చిన తర్వాత మనం ఇప్పుడెలా ఆలోచిస్తున్నామంటే ఓకేలే వాళ్ళు తెలియక ఏదో తప్పులు చేస్తున్నారు. నేను కూడా అలాగే చేస్తే వాళ్ళకి నాకు తేడా ఏంటి? ఏదో ఒక రోజు వాళ్ళు ఇస్కాన్ డివోటీ అవ్వాలి కదా! దానికోసమైనా మనం ఓర్చుకుంటున్నాం. ఎన్ని సార్లు మనం అలాగా చేస్తున్నామండి. మనం బయటికెళ్ళినప్పుడు ఎంత అలర్ట్‌గా ఉంటున్నాం. వేరే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కదా! అని మనం టకటక ఆ నిర్ణయాలు తీసేసుకొని తప్పుడు మార్గంలో మనం నడవట్లేదనమాట. నడవకుండా ఏం చేస్తున్నాం, అమ్మో! నేను ఇస్కాన్‌ని రిప్రజెంట్ చేస్తున్నాను. సో, నేను బాగా ఉండాలి. లేకపోతే వేరే వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఓకే. ఇస్కాన్‌లో ఉండేవాళ్ళు కూడా ఎలా పడితే అలా ఉండొచ్చు. అయితే ఇంక ఇస్కాన్‌కెళ్ళడం ఎందుకు అన్న వాళ్ళకి మనం ఒక ఎగ్జాంపుల్ అయిపోతాం అన్నమాట. ఎప్పటికి ఇస్కాన్‌లోకి రాకూడదు అనే దానికి మనం ఎగ్జాంపుల్ అయిపోతాం. అలాగా మనకి ఎంత ప్రతి స్టేజ్‌లో అన్నమాట ఇదంతా భగవంతుడికి సంబంధించిన ప్రతీదీ కూడాను ఒకళ్ళని మనం భగవంతుడి దగ్గరికి తీసుకొనెళ్ళాలి అని అనుకోవడం, అది కూడా మనకి ఏంటంటే దివ్య జ్ఞానమే అన్నమాట. భగవంతుడికి సంబంధించిన ప్రతీదీ దివ్య జ్ఞానమే. ఎప్పుడైతే మనం ఈ భౌతిక ప్రపంచంలో అన్నిటికి మనం కృష్ణుడిని మధ్యలో పెట్టుకొని చేస్తూ ఉంటామో,
ప్రతీది కూడా కృష్ణ చైతన్యమే అన్నమాట. ఒక భక్తుడు చేసే ప్రతి యాక్టివిటీ కూడా కృష్ణ చైతన్యమే అవుతుంది. అదంతా కూడా దివ్య జ్ఞానంతో చేయడమే అవుతుందన్నమాట. అలా ఇంకా అయితే ఎప్పుడు మనం రాంగ్ ఎగ్జాంపుల్ మాత్రం వేరే వాళ్ళకి సెట్ చేయకూడదు. తర్వాత ఇంకా చాలా మంది మనకెన్నో క్వెషన్స్‌కనమాట ఆన్సర్‌లు దొరికాయి దీనిలోకొచ్చిన తర్వాత కదండీ! ఒక్కొక్కసారి మనం కొంతమందిని చూస్తే మనకి చాలా ఉక్రోషంగా ఉంటుందనమాట. వాళ్ళు చాలా బాధ పెట్టుంటారు మనల్ని. వాళ్ళని చూసినప్పుడు ఎందుకు వీళ్ళింత చెడ్డ పనులు చేస్తున్నా వీళ్ళకంతా మంచి జరిగిపోతుంది. నేనేమో దేవుడు, దేవుడు అనుకోని ఉంటున్నాను. దేవుడు నన్నసలు చూడట్లేదు. నాకు ఏమి హెల్ప్ చేయట్లేదు. నేనెక్కువ సఫర్ అవుతున్నాను. వాళ్ళు సఫర్ అవ్వాల్సింది పోయి నేను సఫర్ అవుతున్నాను. ఇలాంటి క్వెషన్స్ కూడా మనకి చాలా ఉంటాయి. తర్వాత ఏది ఆహ్, దానికి మనం ఎలాగంటే ఈ కృష్ణ చైతన్య మార్గంలోకొచ్చిన తర్వాత మనకి ఆన్సర్ ఎలా దొరికిందండి? ఓకే. వాళ్ళ కర్మ బావుంది. సరేలే నా కర్మను వాళ్ళు తగ్గించేస్తున్నారు. తగ్గిచ్చేయని. ఆ అడ్జస్ట్‌మెంట్ నేచర్ అనేది మనకొచ్చేసిందనమాట. నిజాన్ని తెలుసుకున్నాం. లేకపోతే ఏమవుతుందండి, వాళ్ళు నన్నలా హింస పెడుతున్నారు కాబట్టి మనం అట్‌లీస్ట్ కొంతమందైనా అలా అనుకుంటారనమాట. తిరిగి వాళ్ళకి కూడా చెడే జరగాలి. వాళ్ళకెలా అయినా సరే ఇది జరగాలి. అప్పుడు వాళ్ళు నోరు మూసుకొని కూర్చుంటారు. అని మనకి అలాంటి థాట్స్ ఒస్తాయన్నమాట. కానీ చూస్తే మేబీ భగవంతుడు మనం చేసిన ప్రార్థనల వల్లో, లేకపోతే వాళ్ళ కర్మానుసారమో వాళ్ళకి చెడు జరగొచ్చు. అయినంత మాత్రాన వాళ్ళలో మార్పనేది రాదన్నమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి అంటే వేరే వాళ్ళకి చెడు జరగడం ఎవరికైనా చెడు జరగడం వల్ల వాళ్ళలో మార్పొచ్చేస్తుందనే గ్యారంటీ లేదనమాట. ఓన్లీ ఆ పర్సన్ ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వస్తారో అప్పుడే వాళ్ళలో మార్పనేది వస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎవరికి మనకి వాళ్ళు చెడు జేస్తున్నారు గదా! తిరిగి వాళ్ళకి చెడవ్వాలి అలా మనం కోరుకోకూడదనమాట. అది వేస్ట్. ఎందుకంటే మన ఎంత సాధన వేరే వాళ్ళకి చెడు చేయడానికి కాదు. మనకు మంచి చేసుకోవడానికి, ప్లస్ మనం భక్తిలో పురోగతి చెందడానికి. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలనమాట. ఈ విషయాలన్నీ మనం భక్తి మార్గంలోకొచ్చాక మనలో చాలా మంది మనంతా తెలుసుకున్నాం కదండీ! లేకపోతే ఏమవుతుంది మిగతా వాళ్ళలాగే మనం కూడా టిట్ ఫర్ టాట్ లాగే బతికేస్తూ ఉంటామనమాట. ఎత్తుకు పై ఎత్తులేసుకుంటూ ఎన్నో గొడవలు చేసుకుంటూ ఆహ్, ఈ భక్తి మార్గంలో ఉన్న ఆహ్, రసాన్ని మనం ఆస్వాదించకుండానే మనం బతికేస్తూ ఉంటామనమాట. అలా జరగకుండా మనల్ని వేరే భక్తులు, సీనియర్ డివోటీస్, తర్వాత గురువు, మన ఆధ్యాత్మిక గురువు శ్రీల ప్రభుపాదుల వారు వీళ్ళందరూ కూడా మనల్ని చాలా చాలా రక్షిస్తున్నారనమాట. అయితే కొన్ని సార్లు మళ్ళీ ఇంకొక క్వెషన్ కూడా మనకుంటుందనమాట. వేరే వాళ్ళు మనకి ఆహ్, చెడు జేస్తున్నారు. అయినా వాళ్ళకి మంచి జరుగుతున్నప్పుడు భగవంతుడు ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే అప్పుడేమవుతుందండి, అందరూ దాన్ని వాళ్ళని ఏమంటారు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు. ఓకే. నేను చెడు చేస్తాను చూడు, చెడు చేస్తే వాళ్ళందరికి ఎంత మంచి జరుగుతుందో, నేను అదే మార్గంలో నడుచుకుంటాను అని నడిచే అవకాశం ఉందన్నమాట. అందుకే ఏం చేయాలంటే మనకి అది కరెక్ట్ కాదు. వే అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం కాని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ కర్మానుసారం వాళ్ళిప్పుడు చెడు చేస్తున్నా వాళ్ళకి మంచి జరుగుతుంది. కానీ అది కాదు. కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అంటే వాళ్ళ కర్మంతా పాజిటివ్ కర్మంతా, పుణ్యమంతా అయిపోయిన తర్వాత వాళ్ళు సఫర్ అవుతారు. ఎవ్వరు కూడా దాని నుంచి తప్పించుకోలేరన్నమాట. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం అదే ఈ ధృతరాష్ట్రుడు ఎగ్జాంపుల్ ఉంది కదండీ! ధృతరాష్ట్రుడి విషయంలో ఏమైంది? అతను ఒక 100 గుడ్లు ఉన్న ఒకసారి కృష్ణుడిని అడుగుతాడన్నమాట ధృతరాష్ట్రుడు. ఎందుకు నా 100 మంది కొడుకుల్ని నేను ఎందుకు పోగొట్టుకోవాల్సొచ్చింది అని. దానికి కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఒకసారి నువ్వు ఒక చెట్టు మీద 100 గుడ్లు ఒక పక్షి గుడ్లు 100 ఉన్నాయి. వాటిని నువ్వేమో ఆ చెట్టుని కాల్చేసావు. మొత్తం చెట్టంతా కాలిపోయింది. తర్వాత పక్షి ఏమో గుడ్డిదయిపోయింది. అది నిన్ను శపించిందనమాట. నువ్వు కూడా అలాగే అవ్వాలి అని. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు నాకు ఈ కర్మ? ఎప్పుడో నేను చేసుంటాను. ఆ విషయం మరి ఇన్ని సంవత్సరాలు నేనెందుకు సఫర్ అవుతున్నాను? ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడెందుకు నాకు అదంతా వచ్చింది అంటే, దానికి కృష్ణుడు ఏం చెప్తాడంటే, మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఉంటుందనమాట. ఎక్కడికి వెళ్ళిపోదది. మనతోనే ఉంటుంది. మన కర్మలన్నీ కూడా మనతోనే ఉంటాయి. అయితే ఆ 100 మంది కొడుకుల్ని మళ్ళీ పొందడానికి కావాల్సినంత పుణ్యము లేదనమాట ధృతరాష్ట్రుడికి.
అంత పుణ్యాన్ని అక్యుములేట్ చేసుకునేంత వరకు అతని జన్మ ఇవన్నీ కంటిన్యూయస్‌గా తీసుకొని ఎప్పుడైతే అతనికి అంత పుణ్యం వచ్చిందో అప్పుడు అంతమంది కొడుకుల్ని అతనికి కలిగిన తర్వాత అప్పుడు ఆ కర్మను అతను ఫేస్ చేశాడనమాట. అంటే ఈ కర్మ అనేది మనం ఎన్ని జన్మలైపోయినా సరే తప్పించుకోలేము. అది మనతోనే ఉంటుందనమాట. అందుకే ఏం చేయాలండి ఈ కర్మ అనే కాన్సెప్ట్ చాలా డీప్‌గా ఉంటుందనమాట. కొన్నిసార్లు అయితే మనం కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టేసుకుంటాం. ఇది చేస్తే ఇది జరుగుతుంది. వీళ్ళు ఇంత కర్మలు చేశారు. కానీ అయినా సరే భగవంతుడు వాళ్ళకి ఇంకా మంచిగానే చూస్తున్నారు. ఇంకా వాళ్ళకి చెడెందుకు జరగట్లేదు. మనకి చూడ్డానికి అలా ఉంటుంది. కానీ భగవంతుడు ప్రతీది కూడా ఆయన ఏది చేస్తే అదే పర్ఫెక్ట్ అన్నమాట. అదే ధర్మము, అదే కరెక్ట్ ఇంకా. మనకి కర్మ అనే దానికి స్టాండర్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవండి. భగవంతుడి ఇష్టం. ఆయన ఎప్పుడు ఎలాగ చేయాలి అని అనుకుంటే అది ఆ రకంగానే జరుగుతుందనమాట. మనం ఒక స్టాండర్డ్ ప్రాసెస్ ఓకే. ఇప్పుడు మనకి ఒక లా అలా ఏం లేదు. దానికి భగవంతుడికి ఎప్పుడు ఎవరికి ఎలాగా శిక్షించాలి, ఎవరిని ఎలాగా చేయాలి అనేది కంప్లీట్‌గా భగవంతుడికి ఇష్టమనమాట. ఆయన ఎవ్వరి దగ్గర ఏంటంటే ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వరు. తర్వాత ఆహ్, భగవంతుడు చూసే పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుందనమాట. ఇప్పుడు హ్మ్. ఇలా మనకి మామూలుగా అయితే ఇప్పుడు 'ధ్రువ మహారాజ్' పట్టుకున్నప్పుడు లేకపోతే ధ్రువ మహారాజ్ కాదు హిరణ్యకశిపుడిని వాళ్ళని తీసుకునేటప్పుడు మనకెలా అనిపిస్తుందండి? అదేంటి హిరణ్యకశిపుడు అంతలాగా వైష్ణవ అపరాధం చేశాడు. కానీ లాస్ట్‌లో ఎప్పుడైతే ఈ ప్రహ్లాద్ మహారాజ్ తండ్రి కోసం నా తండ్రికి మంచి గతులు రావాలి. ఆయనకు కూడా మోక్షాన్ని ప్రసాదించండి అని భగవంతుడిని వేడుకునేటప్పుడు ప్రహ్లాద్ మహారాజ్‌కి భగవంతుడు ప్ర ఈవెన్ హిరణ్యకశిపుడికి కూడా లిబరేషన్ అనేది అండ్ మోక్షం అనేది ప్రసాదించేసారు భగవంతుడు. అయితే అది మనకి రాంగ్‌గా అనిపించొచ్చు. ఇదేంటి చేసిన తర్వాత భక్తులు ఎవరైనా మన గురించి ఆలోచిస్తే అదంతా మంచయిపోతుందా? అని మనకి డౌట్ రావచ్చనమాట. దానికేంటంటే అక్కడ భక్తులకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట. భక్తులు ఏం చేసినా అంటే భక్తులు చాలా దయ కలిగి ఉంటారు కాబట్టి తప్పు చేస్తేనే ప్రహ్లాద్ మహారాజ్ అంత దయ చూపించినప్పుడు, అదే మనం కరెక్ట్ వేలో ఉన్నామనుకోండి, అప్పుడు భగవంతుడు ఇంకెంత దయ చూపిస్తాడండి. ఆ! అదొకటి. తర్వాతేంటంటే అంటే ఫస్ట్ టైమ్ వినే వాళ్ళకి ఇదంతా కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు. కానీ చాలా సార్లు మనం నేర్చుకున్నదేంటంటే అక్కడ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భగవంతుడి దగ్గర ఉండే ఆయన భక్తులే అన్నమాట. శాపం వల్ల వాళ్ళకలా జరిగింది. వాళ్ళు వచ్చారు. వాళ్ళ పనంతా కంప్లీట్ చేసుకున్నారు. మళ్ళీ భగవంతుడు వెనక్కి తీసుకొని ఎళ్ళిపోయాడన్నమాట. కానీ బయట నుంచి చూసే వాళ్ళకెలా అనిపిస్తుంది? అయితే హిరణ్యకశిపుడు బెస్ట్ అన్నమాట. మొత్తం తప్పులన్నీ చేసేస్తాను. నాకు పిల్లలో ఎవరో ఒకళ్ళు భక్తులుగా ఉన్నారనుకోండి, వాళ్ళు నన్ను నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎలాగో ఉంటాయి. ప్రేయర్స్ ఎలాగో ఉంటాయి. నాకంతా మంచే జరుగుతుంది. అది కాదనమాట. అది కరెక్ట్ కాదు. భగవంతుడు ఎప్పుడు ఎవరికి చూడండి 'చైతన్య మహాప్రభు' హరిదాస్ ఠాకూర్ హరిదాస్ ఠాకూర్ విషయంలో ఏం జరిగింది? చిన్న తప్పే జస్ట్ ఒక్క నిమిషం ఆ అమ్మాయి గురించి ఆలోచించినందుకే అలా భగవంతుడేంటంటే ఏ టైంలో ఎప్పుడు ఎవరికి ఎలాగా ఆయన చూస్తారు, ఎలాగా ఆయన వ్యూ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేమనమాట. ఆయన కంప్లీట్‌గా ఆయన ఇండిపెండెంట్. ఆయన డెసిషన్స్ అన్నీ ఆయన ఓన్‌గా తీసుకుంటారు. మనం ఇలాగే జరుగుతుంది అని మనం అనుకుంటాము. కానీ అలా జరగకపోవచ్చనమాట. ఆ! ఇలా ఆహ్, అదండి ఈరోజు శ్లోకము. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ. మాతాజీస్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ, అద్భుతంగా. హరే కృష్ణ. ఈరోజు చాలా షార్ట్ క్లాస్ అండి. హ్మ్. ఎక్కడ ఉమ్మిలో ఓకే అండి. అయితే ఎవరికి ఏం ప్రశ్నలు లేకపోతే ఎక్కడ ఉమ్మిలో హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ, దండవత్ హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ దండవత్
దర్శన భక్తి హరే మార్గం అంటే కృష్ణ మాతాజీ